హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ఈ ఎండల తాకిడికి నాటుకోళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ ఎండ బారి నుంచి తప్పించుకోవడానికి నాటుకోళ్ళలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ అయితే మన కోళ్ళన్నీ కూడా చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. అందుకనే బయట మీకు కనిపిస్తలేవు. అయితే మనకు ఈ నాటుకోళ్ళు ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా ఉండాలంటే చెట్లు అనేది ముఖ్యంగా ఉండాలని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కోడి, మన కోడి ఎట్లుందో. ఇక్కడ మనం వాటర్ అనేది ఇచ్చినామన్నమాట. ఇవ్వడం ద్వారా అక్కడ కింద పచ్చిగా ఉంది కాబట్టి ఇది దుబ్బుతూ ఆ రెక్కల కింద మట్టిని, తడి మట్టిని తీసుకుంటూ కొంచెం ఉపశమనం పొందుతుంది. ఒకసారి మీరు వీడియోలో గమనించవచ్చు. ఎట్లా అంటే ఆ తడి మట్టి దాని రెక్కల కిందకి తీసుకోవడం వల్ల దానికి ఎండ నుంచి కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది. సో మనము ఈ నాటుకోళ్ళు పెంచేవాళ్ళు ముఖ్యంగా ఎండలు చాలా తీవ్రమైపోయినాయి, మనుషులే తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈ వడగాల్పులకు ఎండలు చిగురుటాకులా రాలిపోతాయి, అంటే చనిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని కోళ్ళు ఉన్నా కానీ, మీ దగ్గర ఎన్నెన్న కోళ్ళు ఉండొచ్చు, దానికి తగ్గట్టుగా చెట్లు అనేది పెంచుకోండి. తర్వాత చెట్ల కింద ఖచ్చితంగా డైలీ మీరు వాటర్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇవి ఎంత భూమి తడిగా ఉంటే అంత ఎండ దెబ్బ బారి నుంచి తప్పించుకుంటాయి అన్నమాట. అక్కడ చూడొచ్చు మీరు, నిమ్మ చెట్టు కింద ఇక్కడ కోడి ఇక్కడ దుబ్బుతూ పచ్చి మట్టిని తీస్తూ చల్లదనాన్ని కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట. సో మన దగ్గర అయితే ఈ పూల చెట్లు, నిమ్మ చెట్టు, ఇవన్నీ కూడా దానిమ్మ చెట్టు, ఈ అల్లనేరడు, ఇవన్నీ గుబురుగా ఒక దగ్గర ఉండడం వల్ల నీడ అనేది వీటికి ఎక్కువగా ఉంటుంది. అలాగే నేను ప్రతిరోజు కూడా వాటికి వాటర్ పెడుతూ ఉంటాను కాబట్టి అవి అసలు కొంచెం ఎండ ఉందంటే అవి డైరెక్ట్గా చెట్ల కింద వెళ్ళిపోతాయి. కొంచెం వాతావరణం చల్లగా అయిందంటే బయట తిరుగుతుంటాయి అన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ నాటుకోళ్ళ విషయంలో వాటికి ఎండ దెబ్బ తగలద్దంటే చెట్ల కింద వాటర్ అనేది ఖచ్చితంగా ఉంచాలి. అలాగే పొడిగా ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని ఈ చెట్ల కింద వేసి వాటర్ ఇస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది పొడిగా ఉన్నటువంటి మట్టి, దీన్ని దుబ్బుతుంది అన్నమాట. ఇది దుబ్బడం వల్ల పచ్చి మట్టి వల్ల ఇది ఎండ నుంచి చాలా ఉపశమనం పొందుతుంది. మనము ఎలాగో ఎండలో ఉండి కూలర్, ఏసీ కిందకి వెళ్తే ఎట్లా ఉంటుందో చల్లగా, వీటికి కూడా తడి మట్టి దుబ్బడం ద్వారా ఆ చల్లదనం అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఇవి ఆటోమేటిక్గా వాటికవే ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ ఉండడానికి ఇష్టపడతాయి ఈ ఎండాకాలంలో. అందుకనే మనము వీటికి తగ్గట్టుగానే చెట్ల కింద పచ్చిగా ఉంచాలి. రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి. మీకు ఇంకాస్త తడిగా ఉండాలంటే మనం గోనె సంచులు ఉంటాయి కదా, వాటిని చెట్ల కింద వేసి వాటికి నీళ్లు పెట్టాలన్నమాట. అంటే మొత్తం తడిపేస్తే అది చాలాసేపటి వరకు తడిగా ఉండడం ద్వారా అవి గోనె సంచుల మీద కూర్చుంటాయి. సో ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే ఎండ నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతాయి. అసలు ఎండ తాకిడి అనేది తగలది. సో మనం అదే కాకుండా మనం అక్కడక్కడ వాటికి వాటర్ అనేది పెట్టాలి, ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా చిప్పల్లో వాటర్ పెట్టుకుంటే అవి చల్లగా ఉంటాయి, ఎండకు కూడా వేడి కాదు. కాబట్టి వాటికి ఎండాకాలంలో వేడి నీళ్ళు తాగితే కొంచెం ఇంకాస్త ఎక్కువగా ఎండకు హీట్ అయిపోతుంది, బాడీ కొంచెం
ఇదైపోవడం వల్ల నోట్లో నుంచి ఈ వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఒక్కోసారి ఒక్కొక్క కోడికి. వాళ్ళ మోషన్ కూడా పలుచగా పోతుంది కాబట్టి వేడి నీళ్ళు అనేది వీటికి ఉండొద్దు. అందుకనే ఇలాంటి చిప్పల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది మట్టి చిప్ప కాబట్టి నీళ్ళను తడిగా ఉంచుతుంది. తడిగా ఉండడం వల్ల నీరు అనేది చల్లగా ఉంటుంది. ఇది ఇష్టంగా ఈ ఎండాకాలంలో ఈ నాటుకోళ్ళు ఇష్టంగా తాగుతాయి అన్నమాట. సో ఇప్పుడు మన వీడియోలో అయితే నాటుకోళ్ళు ఎక్కడ మీకు కనిపిస్తలేవు. మన కోళ్ళని కూడా చెట్ల కింద ఎంచక్కా చల్లదానికి ఆస్వాదిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కొన్ని చూడొచ్చు మీరు. తర్వాత అక్కడ దూరంలో కూడా కొన్ని నాటుకోళ్ళు ఉన్నాయి మనకి. అయితే సో ఈ విధంగా మనము ఎవరికైనా చెట్లు కానీ ఇంకా ఏమైనా లేకపోతే మనకు మార్కెట్లో గ్రీన్ పరద దొరుకుతుంది. దాన్ని తెచ్చి కట్టుకుంటే బాగుంటుంది. దానివల్ల కూడా అది కట్టుకొని తర్వాత భూమిని పచ్చిగా చేసుకోవాలి కింద డెఫినెట్గా. దానివల్ల కూడా కొంచెం చల్లదనం అనేది ఉంటుంది. అదేవిధంగా షెడ్లో కూడా మనము చల్లగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే భూమి ఖాళీగా ఉంచకుండా ఇట్లా భూమిని తడుపుతూ ఉంటే ఈ గడ్డి మొలుస్తుంది. ఈ గడ్డి మొలవడం వల్ల ఏమవుతుందంటే ఈ గడ్డి చల్లదనానికి కొంచెం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము ఈ గడ్డి ఎప్పుడు కూడా ఎంత ఎండ కొట్టినా కానీ చల్లగానే ఉంటుంది. చెట్లు మనము ఎంత ఎండ కొట్టినా కానీ వాటి ఆకులు ముడితే ఎట్లా చల్లగా ఉంటుందో ఈ గడ్డి కూడా చల్లగా ఉంటుంది. అందుకని ఈ గడ్డి ఎంబడ తిరుగుతూ అట్లా అవి కొంచెం ఎండ దెబ్బ తాకిడి నుంచి కొంచెం ఉపశమనం పొందుతాయి. అట్లాగే ఇట్లా మనలాగా ఓపెన్ ల్యాండ్ ఉంటే కనుక